ఉమ్మడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ 28C. డాక్టర్ అయిపోయిన తర్వాత సో ఈ మూవీ ఇండస్ట్రీలో మీరు ఫస్ట్ తీస్తున్న మూవీ అనేటప్పటికీ దర్ ఇస్ అ లాట్ ఆఫ్ హర్డల్స్. ఇంకా చెప్పాలి అని అంటే మీరు ఈ 28C చేసిన తర్వాత వచ్చిన మెచ్యూరిటీతోనే ఈ పొలిమేరాలో చాలా జాగ్రత్త తీసుకొని ఇంకా చేశారని నేను అనుకున్నా. ఐఎమ్ రైట్? ఎగ్జాక్ట్లీ ప్రతి సినిమా తర్వాత ఎవరైనా ప్రతి డైరెక్టర్ కూడా వాడు పాస్ట్ ఎక్స్పీరియన్స్ తోటి కొంచెం మెరుగుపడతాడు. డెఫినెట్లీ అది కూడా నేను కూడా అలాగే చేశాను. కాకపోతే నా సినిమా కొంచెం డిలేగా రిలీజ్ అయింది అంతే. ఫస్ట్ రిలీజ్ అవ్వాల్సింది అది ఈ టైంలో రిలీజ్ అయ్యేసరికి ఏదో ఓల్డ్ ప్రోడక్ట్ లాగా అలా ఉన్నా కానీ అసలు రిలీజ్ అవటమే మాకు హ్యాపీ. అసలు అది అక్కడే సక్సెస్ కొట్టేసాం మేము. ఎందుకంటే అసలు అలా ఆగిపోవాల్సిన సినిమా ఎప్పుడో అలా పడిపోయింది పక్కన, దాన్ని రిలీజ్ చేయగలిగాం. ఆ టైంలో రిలీజ్ అయ్యి ఉంటే వేరేలాగా ఉండేది అది సినిమా. డెఫినెట్లీ ఇప్పుడు కూడా చాలామంది రాలేదు, చూడలేదు థియేటర్ కూడా, బట్ డెఫినెట్లీ ఓటీటీలో చూస్తారు. ఓటీటీలో ఎవ్రీబడి విల్ వాచ్ ఇట్. అరే పర్లేదు అనిల్ డీసెంట్ సినిమా తీసాడు, దే విల్ ఫీల్ హ్యాపీ అంతే. ఓకే, ఆ మూవీ రిజల్ట్ ఏమన్నా కానీ కొంచెం అలా ఇలా అనేటప్పటికీ మీరు అన్నట్టే ఆ థియేటర్కి వచ్చి ప్రేక్షకులు చూడలేదు అని అనేటప్పటికీ సో హౌ యూ ఫెల్ట్ ఏంటి? ఈ సినిమానే కాదండి, రైట్ నౌ ఈ మూమెంట్ ఏదో బ్లాక్ హోల్ లాగా ఉంది. ఒక 1 month నుంచి ఆడియన్స్ థియేటర్ రావట్లేదు. ఓకే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద మూవీ, ఏ మూవీ అయినా కానీ. అంటే ఎలాంటి పెద్ద హీరో ఉన్నా కానీ క్రౌడ్ పుల్ చేయలేకపోతున్నాడు. మరి ఎందుకో తెలియదు. ఇది ఇలాగే కంటిన్యూ అయితే చాలా పెద్ద సమస్యగా మారిపోతుంది. రీసెంట్గా మన డైరెక్టర్ గారు ఆయన వచ్చి కూడా చెప్పారు స్టేజ్ మీద, అసలు థియేటర్కి ఎవరు రావట్లేదు, అన్ని ఊర్లో సెకండ్ షోలు తీసేస్తున్నారు, మిగతా అసలు ఎక్కడ ఏం దొరకట్లేదు అని. అంటే ఇది కొంచెం వర్రీ అవ్వాల్సిన విషయమే. అంటే ఫ్లాప్ సినిమా కూడా కాదు, గుడ్ సినిమా కూడా రావట్లేదు. గుడ్ బ్యాడ్ అని డిసైడ్ చేయడానికి కూడా రావట్లేదు ఆడియన్స్. సో ఇది చాలా పెద్ద ఇష్యూ అయ్యేటట్టు ఉంది ఫ్యూచర్లో. బట్ యాజ్ ఆఫ్ నౌ నాకేంటంటే త్వరలో తగ్గిపోతుందేమో. ఒక 2-3 పెద్ద సినిమాలు ఒకేసారి ఇంట్రెస్టింగ్ క్రౌడ్ పుల్లింగ్ మూవీస్ వస్తే అది అలా కంటిన్యూ అవుతుందేమో అనుకుంటున్నాను. కానీ బట్ ఫింగర్స్ క్రాస్డ్. ఎందుకు నాకు అది మాత్రం భయంగా ఉంది. నా సినిమాని కాదు కానీ నా దానికి ఏంటంటే చాలా రీజన్స్ ఉన్నాయి. ఇట్స్ కంప్లీట్లీ ఒక 7 years బ్యాక్ మూవీ. 7 years బ్యాక్ మూవీ అని చెప్తున్నప్పుడే ఆడియన్స్ కూడా డెఫినెట్లీ ఓటీటీలో చూద్దాంలే అనుకుని ఉంటారు. బట్ ఏదో ఒకటి చూడటం నాకు కావాలి, ఇట్ రిలీజ్డ్ అనమాట అంతే. దీని గురించి చెప్పాలి అంటే దిస్ మై ఫస్ట్ మూవీ 28°C. నేను 2018లో స్టార్ట్ చేశాను. బట్ నేను ఇండస్ట్రీలో 2009లో వచ్చాను. 2009లో నేను ఇండస్ట్రీలోకి వచ్చాను. అప్పటికి మీ డాక్టర్ అయిపోయిందా? నేను 2007 పాస్డ్ అవుట్. 2007 పాస్డ్ అవుట్. నేను విష్ణు డెంటల్ కాలేజ్ భీమవరంలో చదివాను. ఓకే. సో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి నాకు సర్టిఫికేట్ క్వాలిఫైడ్ డెంటిస్ట్ చదివి కంప్లీట్ చేస్తాను. దాని తర్వాత నా పెళ్ళి అయిపోయింది. నేను పామర్రు అనే ఒక విలేజ్ ఉంది కృష్ణా డిస్టిక్లో, అక్కడ నేను క్లినిక్ పెట్టాను. సో నేను నా మిస్సెస్ మేమిద్దరం డెంటిస్ట్లే. సో అక్కడ క్లినిక్ పెట్టి రన్ చేసుకుంటూ అట్లా నా లైఫ్ అంతా కొంచెం ఏదో యూటర్న్ లాగా వేరే సైడ్ వెళ్ళిపోతుంటే, అరే చిన్నప్పటి నుంచి ఇది కాదు కదా నేను అనుకుంది అని. అప్పుడు నేను అంటే నాకు ఆ లైఫ్ ఇప్పుడు క్లినిక్ పెట్టుకున్న తర్వాత నాకు డబ్బులు బాగా వస్తున్నాయి. సో అంతా బాగా ఎర్న్ చేస్తున్నాను. ఎవ్రీ వీక్ వెళ్ళిపోయి బ్యాంక్లో వేసుకుంటూ డబ్బులు. అరే ఇది కాదు కదా లైఫ్, ఇంకా ఏదో నేను మిస్ అవుతున్నాను అనుకున్నాను. అరే మూవీస్ కదా నాది అనుకుని అప్పుడు నేను మళ్ళీ ట్రై చేయటం మొదలెట్టాను. నాకు తెలిసిన వాళ్ళ ద్వారా అలా ఎలా సాయి కిరణ్ అడవి గారిని పట్టుకున్నాను. ఆయన ఒకసారి రా మాట్లాడదామంటే హైదరాబాద్ వచ్చి మాట్లాడి వాళ్ళ బ్రదర్ సినిమా అడవిశేష్, ఆయన కర్మ అనే సినిమా తీశారు అప్పుడు. ఓకే. యూఎస్లో తీసేసి దాన్ని ఇండియా తీసుకొచ్చి ఇండియాలో ఎడిట్ ఇంకా ఆర్ఆర్ పోస్ట్ ప్రొడక్షన్ అంతా ఇక్కడ చేస్తున్నారు. సో దానికి నువ్వు వర్క్ చేస్తావా అన్నారు. నాకు ఏదైనా కానీ ఒకటి అసలు సినిమా అంటే తెలియదు నాకు. సో డన్ సార్ డెఫినెట్లీ అని చెప్పాను. అలా వచ్చి శేష్ని కలిసి కర్మ సినిమాకి ఐఎమ్ ద ఫస్ట్ ఎడి. ఓకే. శేష్ గారికి ఇండియాలో నేను ఆయన ఫస్ట్ సినిమాకి ఫస్ట్ ఎడి నేనే. ఇంకా అక్కడి నుంచి నాకు శేష్తో జర్నీ స్టార్ట్ అయింది. ఓకే. క్షణం అనే సినిమాకి నేను కోఆర్డినేటర్గా చేశాను. సాయి కిరణ్ అడవి గారు కేరింగ్తో ఒక సినిమా చేశారు, దానికి నేను 2 years స్క్రిప్టింగ్లో ఉన్నాను. ఇంకా అట్లాగే చాలా సినిమాలు చేశాను. ఇప్పుడు తారక రత్న గారితో యామిని చంద్రశేఖర్ అని కూడా చేశారు, రమణ సెల్వ గారు. దాన్ని కంప్లీట్లీ నేను ఆర్ట్ చూసుకున్నా, అంటే ఏడీలోనే ఆర్ట్ డిపార్ట్మెంట్లో చూసుకున్నాను. అట్లా ఇంకా చాలామంది, ఆనంద్ రవి గారు పేరెంట్స్ సినిమా దానికి వర్క్ చేశాను. మన సాగర్ చంద్ర గారు అదేంటి
అయ్యారే సినిమా చేశారు, దానికి పోస్ట్లో నేను ఉన్నాను. ఓకే. వీళ్ళందరూ అప్పట్లో ఒక బ్యాచ్. ఇప్పుడు అంటే సాయి కిరణ్ అడవి గారు, ఆనంద్ రవి, రమణ సెల్వ, సాగర్ చంద్ర, వీళ్ళందరూ ఏంటంటే అప్పట్లో ఒక బ్యాచ్ అనమాట. ఒక్కొక్క మూవీ చేసుకుంటూ అట్లా వస్తున్నారు. ఓకే. వాళ్ళ దగ్గర నేను అప్పుడు ఉన్నాను. సో అట్లా చాలా మూవీస్, ఒక దగ్గర 6-7 మూవీస్ చేసి, క్షణంకి నేను కోడైటర్ అయిపోయిన తర్వాత సుమంత్ గారి నరుడా డోనరుడా అని ఒక సినిమా ఉంది, విక్కీ డోనర్ రీమేక్. దానికి నేను లైన్ ప్రొడ్యూసర్గా చేశాను అన్నపూర్ణ స్టూడియోస్లో. ఎందుకంటే క్షణంకి నేను కంప్లీట్లీ మేనేజ్ చేశాను మొత్తం, కోడైటర్తో పాటు మేనేజ్డ్ ఎవ్రీథింగ్ అనమాట. ₹1 ఎక్కడ పోవాలో అదంతా నేను చూసుకున్నా. సో అలాగే సేమ్ సుమంత్ గారి మూవీకి కూడా ఉండి బడ్జెట్స్లో సినిమా చేయడానికి ఎక్కడ ఎంత ఖర్చు పెడితే అవసరం, ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత పెట్టకూడదు, ఇవన్నీ తెలుసుకుని దాని తర్వాత ఐ స్టార్టెడ్ మై 28 Degrees Celsius. అంటే ఫస్ట్ నేను అంజలి అని రాసుకున్నాను కథ పేరు. ఆ అప్రోచ్ శేషుండి, శేష్ నువ్వే ఇందులో హీరో, డన్ చేస్తాం, అది ఇది అంతా క్లైమాక్స్ కొద్దిగా మారుదామా, సరే ఇది మారుదాం, ఇట్లా డిస్కషన్లో ఉంది. అనుకోకుండా శేష్కి ఏంటంటే తన డేట్స్ ఇచ్చేసి ఇంకొక 1.5 year బ్లాక్ అయిపోయాడు. ఓకే. వేరే మూవీకి గూఢాచారి అని ఒక మూవీ, ఇంకొకటి అప్పుడు 2 states అనుకుంటా, ఇంకో మూవీకి ఇట్లా డేట్స్ ఇచ్చేసారు. అరే నేను 1.5 year నేను ఎలా వెయిట్ చేస్తానని నేను అరే అనుకుని ఈ అప్రోచ్ నవ్వించేంద్ర. ఓకే. అది శేషి గారికి నచ్చలేదు. ఆ డెసిషన్ అప్పుడు తీసుకోకుండా ఉండాల్సిందేమో, ఏమో ఇవన్నీ తెలియదు. ఒక డెస్టినీ, ఒక లైఫ్ ఎట్టన్నా వెళ్తా ఉంటే అంటే ఇది తీసుకోవటం వల్ల ఇలా అవుతుంది, ఇది తీసుకోవటం వల్ల ఇలా అవుతుంది, చాలా చాలా మార్పులు జరుగుతుంటాయి. సో అలాగే అయిపోయింది. బట్ దాని తర్వాత మళ్ళీ శేషిని కలిశాను. ఓకే అనిల్, సరే ఇలా చేద్దాం అలా చేద్దాం, మళ్ళీ నేను గైడ్ చేశారు అంతా. నన్ను ఒక బ్రదర్లో ట్రీట్ చేస్తాడు శేషి. ఎప్పుడు తప్పులు చేసినా ఏం చేసినా ఇది అది చూసి, అంటే పొలిమేర వచ్చిన తర్వాత చూసినప్పుడు ప్రేక్షకుల నుంచి కూడా, అది కూడా Disney+Hotstarలో రిలీజ్ అయింది. అది కూడా ఆ టైంలో, కోవిడ్ టైంలో ఆ మూవీ అనేది ఎట్లా పెట్టుకొని చూసామంటే, ఈవెన్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా, అరే బాగుందంట అలా అందరి నోట్లోంచి విని అందరం చూసాం. ఆ టైంలో మనకు ఎంటర్టైన్మెంట్ అంటే మూవీ తప్ప ఏమీ లేదు. ఎగ్జాక్ట్లీ ఆ టైంలో అట్లా రెస్పాన్స్ వచ్చేటప్పటికి ఏమనిపించింది బ్రో? నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది. నేను కంప్లీట్లీ ఏమంటారు, నా ప్రొడ్యూసర్ పిలిచి 50 లక్షల సినిమా చేస్తావా అన్నాడు. ఇది గుప్తా గారు, భోగేంద్ర గుప్తా గారు 50 లక్షల సినిమా చేయాలి. కరోనా అయిపోయి లాక్డౌన్ అప్పుడే ఎత్తేసిన టైం, మళ్ళీ ఈవినింగ్ త్వరగా వెళ్ళిపోవాలి, అంటే ఒక ఇన్ అవర్స్లోనే మనకు ఫ్రీ ఇచ్చారు, అది వదిలేరు. దాని తర్వాత మళ్ళీ లాక్డౌన్, నైట్ అంతా లాక్డౌన్ ఉంటుంది. సో ఆ టైంలో 4 గంటలు కలిసే టైంలోనే చేద్దామా అంటే చేద్దాం సార్ అంటే, ఆయన కూడా అప్పుడు ఒక సినిమా ఏదో స్టార్ట్ చేసి కొంచెం ఆగిపోయి ఉన్నారు అనమాట. ఒక సినిమా ఏదో స్టార్ట్ చేశారు. దాని తర్వాత ఆయన అంటే నేను ఐ టుక్ ఇట్ యాజ్ ఛాలెంజ్. నాకు అప్పటికి 28 ఆగిపోయింది సినిమా, కంప్లీట్ అయిపోయి, ఫస్ట్ కాపీ రెడీ అయిపోయి సినిమా రిలీజ్ అవ్వాలా, లాక్డౌన్ వచ్చింది, ఆగిపోయి. ఓటీటీలో వాళ్ళందరూ కూడా తక్కువ రేటుకి అడుగుతున్నారు. సో నా ప్రొడ్యూసర్స్ కూడా రెడీగా లేరు ఇవ్వటం. అంటే మాకు తెలియట్లా అసలు ఏం చేయాలో తెలియట్లేదు, అసలు వస్తాయా రావా.